వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ స్కూల్. లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ ఆఫ్ ద డే లార్జెస్ట్ ఆడ్ నెంబర్ ఇన్ ఏ స్ట్రింగ్. దీన్ని ఎలా మనం క్వశ్చన్ ఎలా ఉంది ఏంటంటే చదివి దానికి తగ్గట్టుగా మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకే, యు ఆర్ గివెన్ ఏ స్ట్రింగ్ నమ్ రిప్రజెంటింగ్ ఏ లార్జ్ ఇంటిజర్. రిటర్న్ ద లార్జెస్ట్ వాల్యూడ్ ఆడ్ ఇంటిజర్ యాజ్ ఎ స్ట్రింగ్ that is an non-empty substring of that number. Okay, or an empty string if no odd integer exists. A substring is a continuous sequence of characters within the string. Okay, we have to return largest valued odd integer as a string. That is not an integer, we have to return it as a string. Okay, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఎలా ఉంది, మనకి స్ట్రింగ్లో ఉంది. వీ హ్యావ్ టు రిటర్న్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే, చూడండి. కానీ అది మనం రిటర్న్ చేసేది ఏంటంటే దట్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్స్ట్రింగ్ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ దట్ ఇన్పుట్. ఓకే, సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్స్ట్రింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ద స్ట్రింగ్. ఓకే, ఇక్కడ కూడా అసలు ఆడ్ ఇంటిజరే లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఆడ్ ఇంటిజర్ వీ హ్యావ్ టు రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కనుక మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్సే ఉన్నాయనుకోండి, అవుట్పుట్ ఖచ్చితంగా జస్ట్ ఎంటీ వన్ అంతే. ఆడ్ నెంబర్ని మనం చెప్పలేము అందులో ఎక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 52 అని ఇచ్చాడండి. 52 అని ఇస్తే దానికి అవుట్పుట్ శాంపుల్ అవుట్పుట్ ఏం చెప్పాడు? 5 అని చెప్పాడు. ఎందుకంటే 52 అయితే 52 అంటే ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం తిరగేసేసి 25 అని బట్టి ఇది ఆడ్ నెంబర్ కదా, 25 వచ్చని చెప్పచ్చు. కానీ మనకు అవుట్పుట్ ఏంటంటే సబ్స్ట్రింగ్. దాని యొక్క సబ్స్ట్రింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్. నీకు సబ్ సీక్వెన్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 52 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఇవే కంటిన్యూగా ఉన్నాయన్నమాట దాంట్లో. అంతే తప్ప మనం దాన్ని రివర్స్ చేసేసి 25 అని చెప్పేలాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇన్పుట్ చూస్తే కనుక 4206. ఇందులో ఒక్క ఆడ్ నెంబర్ కూడా లేదు. దట్స్ వై ద అవుట్పుట్ ఈజ్ గోయింగ్ టు బి ఎంప్టీ స్ట్రింగ్. ఓకేనా? తర్వాత ఇన్పుట్లో చూసుకుంటే కనుక 35,427. ఇదే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆడ్ నెంబర్ అండి. ఆల్రెడీ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి అదే అవుట్పుట్. చాలామంది ఏమనుకోవచ్చు అంటే ఇది లార్జెస్ట్ కాదు కదా సార్, ఇది 7 ఇక్కడ తీసేసి 7 ఇక్కడ పెడితే అంటే అప్పుడు ఏమవుతుందంటే అది సబ్స్ట్రింగ్ కాదు, మనకి అది కంటిన్యూస్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కాదు కదా, ఆ వాల్యూ మారిపోయింది అన్నమాట. అందువలన ఇలా మనం మార్చేయకూడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఆడ్ నెంబర్ కాబట్టి అదే అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 లేదనుకోండి, ఇప్పుడు ఏం అవుట్పుట్ అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 3542 ఉంటే ఈ 2 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబరా కాదు, 2ని తీసేస్తాను. తర్వాత 354 అయింది నెంబర్, 354 ఆడ్ నెంబరా కాదు, దీన్ని కూడా తీసేస్తాను. ఇప్పుడు 35 ఈజ్ అన్ ఆడ్ నెంబర్, రైట్? దెన్ ద ఆన్సర్ ఈజ్ 35. కాబట్టి చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు లీడ్ కోడ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు. కోడ్ కూడా రాయకుండా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కొత్త టెస్ట్ కేస్ని యాడ్ చేస్తాను. టెస్ట్ కేస్ని యాడ్ చేసి 3000 ఇలా పెట్టాను అనుకోండి, 3542. దీనికి ఏం అవుట్పుట్ రావచ్చు అని చెక్ చేసుకుంటాను. నేను ఇక్కడ కూడా ఏం చేస్తానంటే రిటర్న్, నేను ఏ అవుట్పుట్ వస్తుంది అనుకుంటానో అది రాసేస్తాను అనమాట. రాసేసి ఇక్కడ రన్ కోడ్ కొడతాను. చూడండి, లాస్ట్ ఈ కేసులన్నీ రాంగ్ అవ్వచ్చు. 4th కేసుని చూసారు, నేను క్రియేట్ చేసిన కేసు ఇది. నేను క్రియేట్ చేసిన ఈ కేసు చూస్తే కనుక ఇది ఇన్పుట్, నేను పంపించిన అవుట్పుట్, ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కూడా 35. ఓకేనా? పెర్ఫెక్ట్గా అయింది చూసారా మనకు అది. ఇలా మనం వర్కౌట్ చేసుకోవచ్చు మాట లీడ్ కోడ్లో. ఓకే, కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఏం చేద్దాం అనుకున్నాను, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇంత పెద్ద నెంబర్ ఇస్తే దీనికి అవుట్పుట్ ఏంటో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి అవుట్పుట్ ఏంటంటే 4తో ఎండ్ అయింది కాబట్టి అది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని తీసేస్తాను. ఇప్పుడు అది ఆడ్ నెంబర్తో ఎండ్ అయింది కదా, దిస్ ఈజ్ ద అవుట్పుట్.
ఓకేనా? కావాలంటే మనం దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఈ 4th కేసులోనే నేను ఇక్కడ తీసేసి ఇది ఇన్పుట్ అని పెట్టాను. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఇది అవుట్పుట్ అని పెడతాను అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తాను. కేస్ 4లో ట్రూ వచ్చింది చూడండి మనకి. కేస్ 4 గ్రీన్ కలర్లో వచ్చింది, రిమైనింగ్ అన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చింది అవుట్పుట్. ఓకేనా? ఇలా మనం కోడ్ని కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సింపుల్ థింగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటే అవుట్పుట్ వచ్చి రిటర్న్ ఎన్ ఎంప్టీ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ నమ్, if num mod 2, that means if it is an odd number, అది కనుక ఆడ్ నెంబర్ అయితే, అది ఒకవేళ ఆడ్ నెంబరే కనుక అయితే, కానీ నేను ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది నాకు ఇంటీజర్లోకి మారాలి కదా. మళ్ళీని అది ఇంటీజర్లోకి మారాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేద్దామంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నమ్ కింద మార్చేస్తాను ఆ నెంబర్ని. ఓకేనా? ఇంటీజర్ కింద మార్చేసాను ఆ నెంబర్ని. ఇంటీజర్ కింద మార్చేసిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ నాకు అవుట్పుట్ ఎలా వెళ్ళాలి? స్ట్రింగ్ కింద వెళ్ళాలి అది. అందుకని దాని స్ట్రింగ్ కింద వెళ్ళాను. ఎల్స్ ఒకవేళ అది ఆడ్ నెంబర్ కాకపోతే ఏం చేయాలంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10, లాస్ట్లో ఉన్న ఒక వాల్యూని తీసేస్తారనమాట. లాస్ట్లోనూ ఒక వాల్యూని తీసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో ఒక ఆడ్ వాల్యూ కూడా లేదన్నమాట. జస్ట్ సింపుల్గా దాన్ని ఇలా రిటర్న్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రన్ కోడ్, చెక్ చేసుకుందాం. అన్ని టెస్ట్ కేసులు క్వాలిఫై అయినాయి చూడండి. ఇప్పుడు దాకా ఓన్లీ 4 టెస్ట్ కేస్ 4 ఒకటి అయింది. ఇప్పుడు అన్ని కేసెస్ కరెక్ట్ అయినాయి. దెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, runtime error 162 cases are సార్ వాజ్ 192. ఒక కేసు మాత్రం పోయింది మనకి, ఎందుకంటే పెద్ద నెంబర్ అవ్వడం వల్ల. లిమిట్ ఓకే. ఈ రన్ టైమ్ ఎర్రర్ని మనం ఒక్కసారి వర్కౌట్ చేద్దాం, ఎలా సార్ట్అవుట్ చేయాలి ఏంటన్నది. అనదర్ వే ఆలోచించడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, ఇంకొక వే ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎక్కడైనా మనకు ఆడ్ నెంబర్స్ కనుక ఉంటే ఒక్కొక్క ఇండెక్స్ చెక్ చేస్తూ వెళ్తున్నాను. చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ నెంబర్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ కనుక ఆడ్ వాల్యూ కనుక అయితే వెంటనే అక్కడ వరకు రిటర్న్ చేసేద్దాం. ఓకే, ఇలా రాద్దాం ఒకసారి. ఫర్ I in range of length of num -1, లాస్ట్ క్యారెక్టర్, లాస్ట్ వాల్యూ, లాస్ట్ వరకు వెళ్ళాలి. ఓకే, ఇఫ్ num of I in num
ఆఫ్ ఐ అనేది కనుక ఒకవేళ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 I have to return the value num of colon I plus 1, or else if there is no value I am going to return this one. First of all I am going to clicking on this one. Yes, all cases అయినాయి చూడండి ఒకసారి, శాంపుల్ కేసెస్ అన్నీ కూడా అయినాయి. క్లిక్ ఆన్ సబ్మిట్, చూద్దాం రన్ కేస్ ఎర్రర్ని మన ఇది ఓవర్కమ్ చేస్తేమో చూద్దాం. ఎస్, ఓకేనా. అంటే ఒక మెథడ్ కనుక మనకు అవ్వకపోతే దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ మెథడ్ మనం ఆలోచించుకుని మనం అలా కూడా చేయడానికి ట్రై చేయొచ్చు. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్. ఓకేనా. ఇలా మనం డిఫరెంట్ అప్రోచెస్ వాటిని కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. ఎస్, మీకు వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.